ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని చాపాడు మండలం రాజువారిపేట గ్రామంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. మధ్యాహ్నము రాత్రి భక్తాదులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది చూడు మరి పంచజీవి ఏం రకంలో కట్టాడు. రైట్, థ్యాంక్ యూ. అట్టుండాలా ఇంకా కొట్టాక అయిపోతుంది. ఎక్కడ లోపల టీడీపీ యువ నాయకులు కిషోర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నాగసుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి 16వ వార్షికోత్సవంలో భాగంగా చాపాడు మండలం రాజువారిపేట ప్రజానికానికి ఈరోజు చాలా అద్భుతంగా మేము జరుపుకున్నాము. హోమం కానీ లేకపోతే బండలాగుడు పోటీలు కానీ దానికి ఈ కార్యక్రమాలని జరుపుకుంటూ ఈ జనసందర్భంతో ఈరోజు కార్యక్రమం చాలా ఆనందమయంగా మేము జరుపుకున్నాము. ముఖ్యంగా గ్రామ ప్రజలకు, గ్రామ స్థాయి మండల నాయకులకి, అలానే మా టీడీపీ కన్వీనర్ గారు మిల్లు శ్రీను గారు కానీ, పుట్టా ప్రభాకర్ కానీ ఈ ప్రోగ్రాంకి వచ్చి దిగ్విజయం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు కార్యక్రమాలు వచ్చేసి బండలావుడు పోటీలు, కోలాటము, చెక్క భజనలు, అన్నదానం ఉండేది. అన్నదానం కూడా గ్రామోత్సవం ఉంటుంది. రాత్రికి వచ్చేసి గ్రామోత్సవం అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.